మన ధర్నాకి మద్దతుగా వచ్చేశారు. వాళ్ళందరినీ కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతూ 6 నెలలు ఇవ్వలేదు. మరి ఏది ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. కాబట్టి తల్లులకు ఇన్ని సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి సౌకర్యాలు కల్పించమంటే ఈరోజు కూడా ప్రభుత్వం పరిచయం పెట్టింది. అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి అధికారులతో వేధింపులు మానుకోవాలి. మరి అదేవిధంగా మెడికల్ లీవ్లు ఇవ్వాలి. మనకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు కానీ అవి పని చేయవు. ఎందుకంటే రెండు రోజులు పని చేస్తాయి, మళ్ళీ చేయవు. 10,000లోనే సెల్ ఫోన్లు రిపేర్ చేయించుకోవాలా, ఇంటి బాడుగలు కట్టుకోవాలా, అదేవిధంగా మరి మన కాపురాలు సర్దిద్దుకోవాలా. ఇవన్నీ కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మనకు వెంటనే మన సమస్యలు మనకు తీర్చాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏ మీటింగ్కి పోయినా కూడా అమ్మలారా, అక్కలారా, అవ్వా నీకు పెన్షన్ అందిందా, తాత నీకు కూర్చున్నారు. అదేవిధంగా మనం వ్యతిరేకిస్తే ఏమవుతుంది? కాబట్టి సమ్మె చేస్తే పోలీసులు ఏమీ లేదు, కానీ పోలీసులు రమ్మని పోలీస్ స్టేషన్లో పడుతుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా వెంటనే మేము సమస్యలు తీర్చాలి. ఏర్పాటు చేయడం కోసం కానీ మన సమస్యల కోసం కానీ చాలా కృషి చేసింది. మన ఆశా యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ధర్నా కార్యక్రమానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చినారు. వారు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాట్లాడవలసిందిగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఈ నిరసన దీక్షకి నిర్వాహకులైనటువంటి సిఐటి నాయకులు, అదేవిధంగా ఆశా వర్కర్స్ నాయకులు నాగమణి గారు, తర్వాత లలితమ్మ గారు, బలమాలు చేసేటువంటి హక్కు ఈ భారతదేశంలో అందరూ కూడా ఉంది. కానీ ఆ హక్కులను కూడా కాలరాసేటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో మనమే చూస్తున్నాం. ఎందుకంటే నోరు విప్పితే స్వేచ్ఛను అరింపజేసే రీతిలో అక్రమ కేసులు బనాయించడం, సంఘాలని ఉక్కుబాటులతో తొక్కివేసేటువంటి దుస్సంప్రదాయాన్ని ఓడగొట్టేటి ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించినటువంటి ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఎక్కడి పోయినా కూడా ప్రజల్లో నిరసన వెలువెత్తా ఉంది. ఇందులో భాగంగా మీ ఆశా వర్కర్లు ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది మీకు సరైనటువంటి కోరికలే. ఇప్పుడే చూశాను, లేని పనులు మాకు చెప్పొద్దండి, మా పనులు మాకు అప్పచెప్పండి అని. ఇది కనీసం మానవత్వం ఉన్నటువంటి లేదా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ప్రభుత్వంలో ఆలోచించాలా. ఏ యొక్క ఉద్దేశం కోసం అయితే ఉద్యోగం ఇచ్చామో ఆ ఉద్యోగాన్ని తూచా తప్పకుండా పనిచేయాలంటే ఇతరత్ర పనులకు బదలాయిస్తే ఆ పని కుట్టుబడుతున్నటువంటి భావన కూడా లేకుండా టీచర్లను తీసుకుపోయి ఇంకో పని, మిమ్మల్ని ఇంకో పని రకరకాలు పెడతా ఉంటే ఆ యొక్క కార్యంలో నాణ్యత లోపడుతుంది. తప్పకుండా వేతనాలు కానీ సెలవుల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఈ న్యాయమైన కోరికల పట్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. మీతో పాటు అన్ని వేళ పార్టీ కూడా వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఒకవేళ ఏదైనా కాలయాపన చేసినా రేపు 3-4 నెలల తర్వాత ప్రభుత్వం మారితే నా వంతుగా మీ ఆశా వర్కర్ల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకొని వచ్చాను కూడా ఇదే ఉత్సాహంతో ఉద్యమం మీరు అప్పుడు కూడా చేయండి. తప్పకుండా మా మద్దతు ఇస్తాం. ఈ సమస్యల పరిష్కారం కోసం వాటిని పోరాడదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.